వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంట్ అభ్యర్థులు దొరకడం లేదని, ఇతర పార్టీల నుండి తెచ్చుకుని టికెట్ ఇస్తున్నారని విమర్శించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు నేతలు. ప్రతి ఒక్కరు కూడా మొన్న కాంగ్రెస్ కేసిన వాళ్ళు కూడా 50% మోడీకి వేస్తుండ్రు. మొన్న టీఆర్ఎస్ కేసిన వాళ్ళు కూడా 60-70% బీజేపీకి వేస్తుండ్రు. పోయినసారి బీజేపీకి దాదాపు ఓల్డ్ ఓట్స్ అలా 25-30% వచ్చింది. దాని మీద ఇది యాడ్ చేస్తే 60-70% ఓటు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు భయపడి క్యాండిడేట్ మారుస్తుండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి నిద్ర పడతలేదు. అదే కాక ఇక్కడ కార్యకర్తలు మోటివేటెడ్గా ఉన్నారు. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికలలో ఈ ఎన్నికలు అయిపోయాక వాళ్ళే సర్పంచ్లు, వాళ్ళే వార్డు మెంబర్లు, వాళ్ళే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అని వాళ్ళు గట్టిగా పనిచేస్తాం మొదలుపెట్టింది. ఆలోచనలు ఉండాలి. కానీ గెలిచి 100 రోజులు కూడా కానీ పరిస్థితిలో ఇవాళ చేవెళ్ళని నేను గెలిపిస్తాను, అట్లాగే మహబూబ్ నగర్ని గెలిపిస్తాను అంటున్నావు. కానీ ఫస్ట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నువ్వు గెలిచే పరిస్థితి లేదు. అలాగే ఇన్ఛార్జ్గా మీరు తీసుకున్నటువంటి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో అసలు సాధ్యమే కాదు. గతంలోనే దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇవాళ అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ఇప్పుడు ఏకఛత్రాధిపత్యంగా తాండూరు నుంచి మొదలు పెడితే రాజేంద్ర నగర్ వరకు 7 కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతోని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సీటుగా ఉండే అవకాశం 100% ఉంది.